ఆంధ్రాలో సరైనటువంటి మార్కెటింగ్ సిస్టమ్స్ లేకపోవడం వలన ఎదురైనటువంటి కర్ణాటకలో ఎదురైన పరాభవానికి సంబంధించిన ఒక అంశం, ఒక మిత్రుడు పెట్టినటువంటిది. కర్ణాటకలోని హావేరి జిల్లాలో ఉన్న ప్రముఖ మిరపకాయ వ్యాపార కేంద్రం బ్యాడగి మిరపకాయలని ఒక బ్రాండ్ కూడా ఉందట. కర్ణాటకలో అతిపెద్ద మిరపకాయల వ్యాపార కేంద్రం అట. అక్కడ ఈ నెల 11న పెద్ద హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయట. తమకు సరైన ధర లభించడం లేదని, ఒక్కసారిగా ధర పడిపోయిందని పోలీసులు వాహనాల మీద రైతులు దాడి చేశారట. ఆ దాడుల్లో అరెస్ట్ అయిన వాళ్ళల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు కూడా 4 ఉన్నారట. ఇంకో కోణం ఏంటంటే ధర పడిపోవడానికి కారణం ఆంధ్ర తెలంగాణ రైతులని, వాళ్ళు ఇక్కడికి పంట తేవడం వల్లే ధరలు పడిపోయాయని స్థానిక రైతులు అంటున్నారట. ఇక్కడ ఆంధ్ర మల్బరీ రైతులు మంచి ధరల కోసం రామనగర, చింతామణి, సిడ్లగట్ట వెళ్తూ ఉంటారు. పత్తి రైతులు చిత్రదుర్గ, బళ్ళారి, వేరుశనగ రైతులు చెల్లెకెరే వెళ్తూ ఉంటారు. మిరపకాయల రైతులు బేడగి వెళ్తారు. ఇలా అన్నిటికీ రాయలసీమ మరియు సరిహద్దు తెలంగాణ రైతులు కర్ణాటక మీద ఆధారపడేటటువంటి పరిస్థితి కారణంగా ఈ వ్యవస్థ వస్తుంది. ఉద్యోగాల కోసమే కాదు, పంటను అమ్ముకోవడానికి కూడా కర్ణాటక దారి పట్టేటటువంటి పరిస్థితి. హిందూపురం, ధర్మవరం పట్టు మార్కెట్లు పిల్లప్పుడు 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు అంతకంటే ఘోరంగా ఉన్నాయి. ఒకప్పుడు హిందూపురం అంటే బెల్లం, మిరప, చింతపండు వ్యాపారానికి అతిపెద్ద కేంద్రం. మరి ఇవాల్టి పరిస్థితి, పార్టీ ఏదైనా ఆంధ్రాలో రైతుల పరిస్థితి ఏమాత్రం బాగుపడట్లేదు అని చెప్తున్నారు అన్నమాట.